హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ టెక్నాలజీ ద్వారా మన ఉద్యోగాలు ఉంటాయా పోతాయా? ఇప్పటి వరకు ఇలాంటి రివల్యూషన్ ఒక్కసారి జరిగింది, బట్ ఇప్పుడు ఈసారి ఏఐ ఇది వేరే లెవెల్లో ఉండబోతుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక మనిషిలాగా ఆలోచించగలదు, నేర్చుకోగలదు, డిసిషన్ కూడా తీసుకునేగల ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఏఐ డాక్టర్స్, అలానే ఏఐ లాయర్స్ వంటివి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం వచ్చే 5 సంవత్సరాల్లో 80 లక్షల ఉద్యోగాలు పోతాయంట. ఏఐ వలన చాలా ట్రెడిషనల్ జాబ్స్ రిప్లేస్ అవుతాయని నిపుణులు అంటున్నారు. అవి ఏంటంటే కస్టమర్ సపోర్ట్స్ ఏఐ చాట్ బోర్డ్స్ చేస్తాయంట, డాటా ఎంట్రీ జాబ్స్ ఏఐ ఆటోమేషన్ చేస్తాయంట, గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్ లాంటివి ఏఐ టూల్స్ చేస్తాయంట. జాబ్స్ పోతాయంట, కానీ కొత్త జాబ్స్ కూడా వస్తాయంట. అది ఎలా అంటే ఏఐ ట్రైనర్స్, ఏఐకి డాటా సరిగ్గా నేర్పే జాబ్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, చాట్ జీపీటీ లాంటి సాఫ్ట్వేర్లో ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలో నేర్పించే జాబ్స్, ఏఐ ఎథిక్స్, ఏఐ సరిగ్గా న్యాయంగా పనిచేస్తుందా లేదా తెలుసుకునే జాబ్, రోబోటిక్ ఇంజనీర్స్, ఏఐ రోబోట్స్ తయారు చేసే నిపుణుల జాబ్స్, ఏఐ హెల్త్ కేర్ జాబ్స్, ఏఐ ఆధారిత మెడికల్ అసిస్టెంట్ జాబ్స్ అన్నమాట. ఏఐ రావడం వల్ల మనకు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి భయపడకూడదు. ఏఐతో కలిసి నడిచేలా, పనిచేసేలా గ్రోత్ అవ్వాలి. అలా అవ్వాలంటే మనం కొన్ని నేర్చుకోవాలి. అవే ఏఐ స్కిల్స్, మిషన్ లెర్నింగ్, డాటా సైన్స్, ఏఐ టూల్స్ యూసేజ్ వంటివి నేర్చుకుంటే ఫ్యూచర్లో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే ఏఐ వల్ల జాబ్స్ ఉంటాయా పోతాయంటే ఏఐ అనేది ఒక థ్రెట్ కాదు మనకు. ఏఐ అనేది ఒక టూల్. ఎవరైతే ఆ టూల్ నేర్చుకుంటారో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఎవరైతే వాళ్ళు నేర్చుకోరో వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అన్నమాట. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.